సున్నిపేట నుంచి రోడ్డు మార్గాన ప్రధాని మోదీ ప్రస్తుతం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయానికి వెళ్తూ ఉన్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని పూజలు చేస్తారు. అనంతరం అక్కడే ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 2:30 కర్నూలులో ఏర్పాటు చేసిన జీఎస్టీ సభకు హాజరవుతారు ప్రధాని. స్థూలంగా ఇది ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్. ప్రస్తుతం ఆయన సున్నిపేట నుంచి శ్రీశైలం రోడ్డు మార్గాన్ని చేరుకుంటూ ఉన్నారు. ఆయనతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. అంతా కలిసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూలు చేరుకుంటారు. కర్నూలులో భారీ బహిరంగ సభ ఉంది. ఇక్కడ దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా ఉంది. అలాగే శ్రీశైలం దర్శనం అనంతరం ఆయన సభకు వెళ్ళబోతున్న కర్నూలులో శివార్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపు 3 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనా. భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏకి ఇది ఒక పెద్ద సభగా చెప్పుకోవచ్చు. ఏపీలో జరుగుతున్నటువంటి ఒకనొక పెద్ద సభగా చెప్పుకోవచ్చు. రాయలసీమ రీజియన్ని టార్గెట్ చేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవాలు కూడా ఇందులో ఉండబోతూ ఉన్నాయి. వర్చువల్గా ప్రధాని ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. శంకుస్థాపన కార్యక్రమాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ జాయిన్ అవుతూ ఉన్నారు. సభ ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఎంతమంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు? ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి? షెడ్యూల్ ఏంటి? సభ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? థ్యాంక్ యూ చక్రి. కర్నూలు జిల్లాలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వేలాది మంది సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ సభ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సభ ఏర్పాట్ల కోసం దాదాపు 10 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అహోరాత్రులు శ్రమించారు. వందల సంఖ్యలో కార్మికులు ఇక్కడ పనిచేశారు. 10ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడే మకాం వేశారు. డీజీపీ, హోంమంత్రి కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 450 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాట్లు చేశారంటే ఏ విధంగా ఉన్నాయనేది మనకు స్పష్టమవుతోంది. కేవలం బహిరంగ సభ మాత్రమే 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. 3 లక్షల మందిని ఈ సభకు తరలించడానికి దాదాపు 7,000 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రధాని వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా చాలా పటిష్టంగానే ఉన్నాయి. దాదాపు 7,000 మంది పోలీసులను ఇక్కడ నియమించారు. కేంద్ర పోలీస్ బలగాలు, ఆక్టోపస్, అట్లాగే స్పెషల్ పోలీస్, రాష్ట్ర పోలీసులతో దాదాపు 7,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రధానంగా 3 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక మధ్యలో ఉంటుంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర నేతలు ఉంటారు. ఆ వేదికకు అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి 2 వేదికలు ఉన్నాయి. ఒకటి కల్చరల్ కార్యక్రమాలను ఆ వేదికపై నిర్వహిస్తారు. మరొక వేదిక కూడా అదే స్థాయిలోనే ఉంటుంది. అక్కడ డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చేందుకు వీలుగా ఆ వేదిక ఏర్పాటు చేశారు. 450 ఎకరాల్లో ప్రధాని బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అందులో పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో 340 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యమే ఉంది. ఇక్కడికి వస్తున్న వీఐపీలు, వీవీఐపీల కోసం 20 పడకల తాత్కాలిక ఆసుపత్రులను కూడా నియమించారు. ప్రజల కోసం 20 పడకల తాత్కాలిక ఆసుపత్రులు నియమించారు. మొత్తం మీద ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలోనే ఈ సభ నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. జీఎస్టీ ద్వారా ప్రజలకు ఎలాంటి మేలు చేకూరబోతుంది అని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ సభను నిర్వహిస్తున్నాయి. 2 గంటల తర్వాత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇక్కడికి చేరుకోనున్నారు. 4 గంటల 5 నిమిషాల వరకు ప్రధానమంత్రి ఇక్కడే గడుపుతారు. దాదాపు 16,430 కోట్ల రూపాయలు విలువ చేసే 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కూడా చేస్తారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చక్రి. రైట్, అంటే భారీ స్థాయిలో సభకు ప్రజలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా ఎన్డీఏకి సంబంధించి సభ ఎంత కీలకం అంటే రాయలసీమ కాంటెక్స్ట్లో? ప్రధానంగా బీజేపీ అయితే రాయలసీమ
పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. కీలకమైన సమావేశాలు ఎక్కువ కూడా రాయలసీమలో నిర్వహించారు. ఆ తరువాత ఇది అతిపెద్ద కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ లక్షల మందిని సమీకరిస్తున్నారు. వారి కోసం ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. 100 నుంచి 600 వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్క కర్నూలు నగరానికి మాత్రమే 900 బస్సులు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో జనాన్ని సమీకరించి జీఎస్టీ సభను విజయవంతం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అంటే జీఎస్టీ నుంచి ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతారని చెప్పడం ద్వారా ప్రజల్లో మరింత దూసుకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా కలిసి వస్తుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఈ ప్రధాని పర్యటన ఏర్పాట్లలో కూడా 3 పార్టీల నేతలు సమన్వయంతో ప్రత్యేకించి మంత్రులైతే ఇక్కడే మకాం వేసి మొత్తం మంత్రివర్గమే దాదాపు కర్నూలులో ఉందని చెప్పవచ్చు. వారంతా ఇక్కడికే చేరుకొని భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ పైన ఎన్డీఏ ప్రభుత్వం చాలా ఆశిస్తోంది. ఎందుకంటే ప్రజలకు అంటే అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిన పథకం ఏదైనా ఉంది అంటే ఏదైనా ప్రభుత్వం చేసింది అంటే ఒక జీఎస్టీ తగ్గించడమే అనేది ఆ పార్టీలు భావిస్తున్నాయి. దీని ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల నుంచి లబ్ధి పొందాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే భారీ ఎత్తున ఈ సభకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరందరూ కలిసి ఈ సభలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా 13,430 కోట్ల రూపాయలు విలువ చేసే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులన్నింటి కూడా ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధానంగా ఇందులో ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెట్రోలియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, రైల్వేస్ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ చేయడం ద్వారా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చేసింది, ఇంకా ఎంతో చేయబోతుందని చెప్పే ప్రయత్నం చేయడమే ఈ సభ ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఇందులో కీలకంగా చెప్పుకోవాలంటే జీఎస్టీ తగ్గించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరింది. మెడిసిన్స్ కావచ్చు, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్, ఇంటికి సంబంధించిన వస్తువులు వీటన్నిటిపైన జీఎస్టీ తగ్గించడం ద్వారా వారందరికీ లబ్ధి చేకూరింది. దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఆ లబ్ధిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి పార్టీలు పొందాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ప్రధానంగా ఈ సభను నిర్వహిస్తున్నాయి. దీని ద్వారా బీజేపీ ఆశిస్తున్న మరో అంశం రాయలసీమలో బలపడడానికి ఇది చాలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ సభ పైన బీజేపీ చాలా దృష్టి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చంద్రశేఖర్.